ఎంసెట్ లో నాకు 50K ర్యాంక్ ఉంది, నా టాప్ 10 కాలేజీలో చదువుతున్నా. అది మీకు కూడా పాసిబుల్. ఎగ్జాక్ట్లీ నేను ఈ 5 స్ట్రాటజీ ఫాలో అయినా నాకు వర్కౌట్ అయితే డెఫినెట్లీ మీకు కూడా వర్కౌట్ అవుతుంది భయ్య. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అన్ని చెప్తాను. ఫస్ట్ స్ట్రాటజీ, చూస్ వన్ బ్రాంచ్. అది మీ ఫ్యూచర్ నే డిసైడ్ చేస్తుంది. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఏదో ఫ్యామిలీ రిలేటివ్స్ చెప్తున్నారని లేదా ఫ్రెండ్స్ అందరు సిఎస్సి జాయిన్ అయ్యారని నువ్వు కూడా అలా జాయిన్ అయితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే 4 years తర్వాత రిగ్రెట్ అయ్యేది మీరు, వాళ్ళు కాదు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ అండ్ ఫ్యూచర్ గోల్స్ ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ స్ట్రాటజీ, వెబ్ ఆప్షన్ ర్యాండమ్ గా పెట్టకండి. ఎందుకంటే ఫస్ట్ టాప్ కాలేజ్ టు లోవర్ కాలేజ్ అయితే పెట్టండి. ఫస్ట్ నీ డ్రీమ్ కాలేజ్ పెట్టి దాని తర్వాత నెక్స్ట్ ఏ కాలేజ్ బెటరో అలా పెట్టడం వల్ల మీకు చాలా మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. థర్డ్ స్ట్రాటజీ, కాలేజ్ ప్రిడిక్టర్ యూజ్ చేయండి. ఈ 2 సైట్ లో మీ ర్యాంక్ అయినా మార్క్స్ ఎంటర్ చేసి మీ బేసిక్ డీటెయిల్ ఫిల్ చేస్తే నువ్వు ఏ కాలేజ్ ఎలిజిబుల్ అంతా డిస్ప్లే అవుతుంది. అవి ఒక నోట్బుక్ ఆర్ పేపర్ పైన నోట్ డౌన్ చేసుకోండి. ఇది కూడా ప్రాసెస్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టినా వెళ్ళి చెక్ చేయండి. ఫోర్త్ స్ట్రాటజీ, కట్ ఆఫ్ డాక్యుమెంట్ కంపల్సరీ చెక్ చేయండి. ఈ డాక్యుమెంట్ చెక్ చేయకుండా నువ్వు వెబ్ ఆప్షన్ పెడితే బ్లైండ్ గా పెడుతున్నట్టు. ఎందుకంటే నీ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో ఎంత కట్ ఆఫ్ ఉంది విత్ బ్రాంచ్ వైజ్ గా ఉంటది. అంతేకాకుండా కేటగిరీ వైజ్ ఉంటది. నీ ర్యాంక్ కంపేర్ చేసేటప్పుడు 3 to 5K వేరియేషన్ ఉన్నా కూడా పెట్టు వచ్చే ఛాన్సెస్ ఉంటది మాము. ఫిఫ్త్ స్ట్రాటజీ, ఫస్ట్ ఫేజ్ ది సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. నీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వస్తే ముందే రిపోర్టింగ్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ కంప్లీట్ చేసి మీ ఫస్ట్ ఫేజ్ ది సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తే నీ సీట్ అక్కడనే ఉంటది. ఇన్ కేస్ నువ్వు సీట్ కన్ఫర్మ్ చేయకుండా నువ్వు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తే నీ సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఫస్ట్ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి, చాలా మంచిది. ఇంకా ఎంసెట్ రిలేటెడ్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నువ్వు బీటెక్ అయిపోయేదాకా నేను హెల్ప్ చేస్తూనే ఉంటా భయ్యా. నువ్వు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నీకు టాప్ కాలేజెస్ కాలేజ్ టూర్ వీడియోస్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టినా వెళ్ళి చెక్ చేయండి భయ్యా.